మోదీ షేర్ కాదు సీజ్ ఫైర్. సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నటువంటి కామెంట్లు ఇవే. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేసి తప్పు చేశారు అంటూ నెటిజన్లు, భారత ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడికి ఇండియా తలొగ్గిందా? అమెరికా బ్లాక్మెయిలింగ్కి మోదీ ఎందుకు తలొగ్గి తప్పు చేశారా అనేటువంటిదే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ ex-IAS విజయ్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే సార్, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం ఆగిపోవటానికి, సీజ్ ఫైర్కి వాట్ ఈస్ యువర్ స్ట్రింజెంట్ రెస్పాన్స్? యాక్చువల్గా యుద్ధం అనేటువంటి అంశానికి తీసుకుంటే 22న ఈ పహల్గాం బైసరం వ్యాలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి నేను మాట్లాడటం జరిగింది. ఆ రోజు మై ఒపీనియన్, నేను ఆ రోజు చెప్పింది ఏమిటంటే యుద్ధం అనేటువంటిది శరణం కాదు. బికాస్ 140 crore పీపుల్ ఉన్నటువంటి దేశం మంది, అండ్ బోత్ ఆర్ న్యూక్లియర్ పవర్స్. సో ఈ సిచ్యువేషన్లో మనం 26 మందిని కోల్పోయిన దాని గురించి మనం ఆలోచిస్తే అది 26,600 అవ్వచ్చు, 2,60,000 అవ్వచ్చు, 2 కోట్లు కూడా అయిపోయే పరిస్థితి రావచ్చు యుద్ధం అంటే. అందుకు నేను ఆ రోజు పిన్ పాయింటెడ్గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఎస్, వీఆర్ ఆల్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎనీ పొలిటికల్ లీనింగ్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అక్రాస్ ద వరల్డ్ మీరు వెళ్ళారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, వెళ్ళి అందరితోనూ కూడా ఆలింగనం చేసుకున్నారు, హగ్ చేసుకున్నారు. సో you have given signs of good relations with several countries in the world. సో ఆ సిచ్యువేషన్లో ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ని రష్యా నుంచి తీసుకోవడమే కాకుండా రష్యా వైపు ఎక్కువగా మొగ్గు చూపటం అనేటువంటిది జరిగింది. సో దాంతో ఎప్పుడైతే ఇండియా రష్యాతో ఉంది అనుకున్నారో, కోల్డ్ వార్ టైంలో అమెరికా హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాకిస్తాన్. ఎందుకు అని అంటే సౌత్ ఏషియాలో వాళ్ళకి ఒక బేస్ కావాలి. సో స్ట్రాటజిక్గా ఒక బేస్ కావాలి కాబట్టి పాకిస్తాన్తో ఉంటే వీ కెన్ హ్యావ్, ఇప్పుడు నాటో విల్ హ్యావ్ సెవరల్, టర్కీలో ఒక బేస్ ఉంది, ఇరాన్, ఇట్లా సెవరల్ ప్లేస్. సౌత్ ఏషియాలో పాకిస్తాన్ వాళ్ళ వైపు ఉన్నప్పుడు అక్కడ పెట్టుకునే ఉద్దేశంతో అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియన్ కానీ వాళ్ళు పాకిస్తాన్ వైపు ఉన్నారు. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత నాన్ అలైన్డ్ మూవ్మెంట్ NAM అనేటువంటి ఒక మూవ్మెంట్ తీసుకొచ్చారు. అంటే కోల్డ్ వార్ అప్పుడు తీవ్రంగా ఉన్న సమయంలో, అంటే రష్యా అమెరికా ఎవరు పవర్ఫుల్ అని నడుస్తున్నటువంటి సందర్భంలో వీఆర్ నాట్ దిస్ వే ఆర్ దట్ వే, మేము ఈ పక్క కాదు ఆ పక్క కాదు, వీఆర్ నాట్ అలైన్డ్ టు ఎనీబడి అని నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లీడ్ చేశారు గౌరవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అప్పుడు సెవరల్ కంట్రీస్ని కూడా మొబిలైజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ని మొబిలైజ్ చేసి ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్లోకి చేర్చారు. అంటే మేము రష్యా పక్కన ఉన్నాం, అమెరికా పక్కన ఉన్నాం, తటస్థం అనేటువంటి దాన్ని. సో అప్పుడు దాని తరువాత అంటే ఒకవైపు రష్యా, అంటే ఒకప్పుడు రష్యాతో ఉన్నటువంటి ఇండియా తర్వాత ఏ వైపు ఆ వైపు కాదని తటస్థంగా ఉండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు అయిన తర్వాత ఎక్కువగా అమెరికాతో మంచి రిలేషన్స్లో వచ్చినారు. సో మై పాయింట్ ఈస్, సిన్స్ యూ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ అమెరికా విచ్ ఈస్ కమాండింగ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్, మనకున్న సత్సంబంధాలు వాడి అమెరికాని మీరు ప్రెషరైజ్ చేసి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ ఎత్తేసి టెర్రరిజంని కంప్లీట్గా వ్యానిష్ అయ్యే విధంగా చర్యలు తీసుకోండి. అది కావాలి కానీ యుద్ధం కాదు మాకు కావాల్సింది. అంటే పాకిస్తాన్ షుడ్ నాట్ షెల్టర్ టెర్రరిస్ట్ అండ్ టెర్రరిస్ట్ క్యాంప్స్, అది కంప్లీట్గా ఎవాక్యువేట్ చేసేయాలి. ఆ విధమైన ప్రెషర్ మనకున్న రిలేషన్స్ తోటి అమెరికాని ఉపయోగించుకొని లెట్ అమెరికా ఈల్డ్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ అండ్ సీ దట్ టెర్రరిజం ఈజ్ కంప్లీట్లీ వ్యానిష్డ్, టేకెన్ అవే. దట్ విల్ బి దేర్ అచీవ్మెంట్. At the same time, with our good relations, we can get back our POK, Pakistan occupied Kashmir. This was my viewpoint, and I earnestly requested not to go for war. So కవింపు చర్యలు పాకిస్తాన్ చేసింది, దానిని తిప్పికొట్టడంలో డెఫినెట్గా మన ఇండియన్ టీమ్స్ కానీ వాట్ ఎవర్ సర్వైలెన్స్ కానీ
ఇంటెలిజెన్స్ కానీ చాలా చక్కగా పనిచేశారు. మంచి గుణపాఠం అయితే ఇచ్చారు. దానిలో దెర్ ఇస్ నో డౌట్. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ అవర్ ఇన్ఫాంట్రీ కానీ అదే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. అయితే అట్ ద సేమ్ టైం పెహల్గాంలో బైసరం వ్యాలీలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే అన్ని విభాగాలు ఫెయిల్ అయినాయి. ఓకే. ఏ విధంగా వాళ్ళు వచ్చి అంటే తాయితీగా ఉండి అనుకున్నంతసేపు ఉండి చంపి, అనుకున్న వాళ్ళని అనుకున్న విధంగా చంపి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా టెర్రరిస్ట్స్ అడ్డుకున్నది ఎవరు లేరు. మెడికల్ ఎయిడ్ దొరక్క చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. సో కనీసం మెడికల్ సర్వీసెస్ లేవు, సెక్యూరిటీ సర్వీసెస్ లేవు, పోలీస్ పికెట్ లేదు, ఇంటెలిజెన్స్ లేదు. జరుగుతున్నప్పుడు వచ్చి అడ్డుకున్న వాళ్ళు కూడా లేరు. కామన్ మ్యాన్ సయ్యద్ అతను అడ్డుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు తప్ప ఎక్కడా కూడా ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అది కూడా సెంట్రల్ గవర్నమెంటే, కాశ్మీర్ గవర్నమెంట్ కాదు. అంతే సార్. వై? బికాస్ చీఫ్ మినిస్టర్ డు నాట్ హ్యావ్ లా అండ్ ఆర్డర్. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ రివ్యూ చేస్తాడు. సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తాయి. అతను రివ్యూ చేస్తాడు. సీఎంని కూడా పిలవరు. ఆ రకమైన డెమోక్రసీ ఉంది అక్కడ. సో ఓవరాల్గా చూసుకుంటే సార్, ఇప్పుడు అమెరికా అతి జోక్యం చేసుకుంటుంది అనేటువంటిది ఒక కామెంట్, లేదు అమెరికా ప్రెజర్కి ఇండియా లొంగిపోయింది అనేటువంటిది ఇంకొక కామెంట్. ఈ రెండింటిలో దేనికి ఓటేస్తారు మీరు? ఇప్పుడు వార్ వరకు ఇందాక నేను ఏదైతే అన్నానో, అంటే వార్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ కాదు అనేటువంటిది, అంటే పరిష్కారం వార్ కాదనేది నా పాయింట్ అయితే. ఓకే. బట్ హౌ కెన్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డిక్లేర్ సీజ్ ఫైర్? అసలు ఎంత రిడిక్యులస్గా ఉంది అది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరగగానే మొత్తం అన్ని పార్టీలు పిలిచి మీటింగ్ పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఇన్సిడెంటల్గా ఆ మీటింగ్కి ప్రధానమంత్రి రాలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రికి భరోసా ఇచ్చి అందరం మేము అంటుంటామని చెప్పారో ఆ వ్యక్తి అక్కడ లేడు. ఇప్పుడు వార్ టైంలో 26 మంది చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని దేశం అంతా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంతకంటే ముఖ్యమైన పని ఇంకేమైనా ఉంటుందా దేశంలో? ఎవరికైనా ఉంటుందా? అలాంటి మీటింగ్కి ప్రధానమంత్రి రాకుండా మానేస్తారా? అంటే అంతకంటే గొప్ప పని, గొప్ప ఎంగేజ్మెంట్ ఏముంటుంది? అదొకవైపు. సో ఎనీవే, వారు రాకపోయినా కూడా చాలా హుందాగా మిగిలిన పార్టీలన్నీ ప్రవర్తించి వీఆర్ ఎండార్స్ చేశారు. యూనివర్సల్గా, అంటే అన్కండిషనల్ ఎండార్స్మెంట్ చేశారు. వీఆర్ విత్ యూ. వీరేమో బీహార్ వెళ్ళి హిందీ హార్ట్లాండ్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు. హిందీ గురించి మాట్లాడతారు. తమిళనాడు వాడిని హిందీ నేర్చుకోమని చెప్తారు. హిందీ మాట్లాడే బీహార్లో వీరు ఇంగ్లీష్లో మాట్లాడారు. సరే, ఎందుకు ఏమిటనేది ప్రజలు అర్థం చేసుకోవాలి, జనం అర్థం చేసుకోవాలి ఒకవైపు అయితే. మరి ఇప్పుడు అవసరం లేదు, క్లోజ్ చేద్దాం, ఇది సీజ్ ఫైర్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు చెప్పాలి ఆ మాట? ప్రధానమంత్రి చెప్పాలి, లేదా ప్రధానమంత్రి వాయిస్ వారు ఎవరి ద్వారా చెప్పించాలి. బయట దేశం వాళ్ళు చెప్పడం ఏంటి? ఇప్పుడు అవర్ కంట్రీ ఈజ్ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అది మన ప్రియాంబుల్ ఉంది. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. What is sovereign? Sovereign అంటే సర్వసత్తాక దేశము. వేరే ఏ దేశంకి కానీ, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులకు కానీ మన అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి ప్రమేయం లేని దేశం, లేని రాజ్యాంగం మాది అని చెప్పుకుంటాం. అలాంటి దేశం గురించి వేరే దేశం వాడు మన చర్యల గురించి ఎలా మాట్లాడతాడు? మనం చేసే యాక్షన్స్ గురించి వాళ్ళు ఎట్లా డిక్టేట్ చేస్తారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫియరింగ్, ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్ టు ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ మే బీ కంట్రీ టు కంట్రీ ఇష్యూ అయి ఉండొచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అంటే వాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఈస్ హీ హ్యాస్ ఎయిమ్డ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్. బరాక్ ఒబామా లాగా వీరికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. ఎవరు? మోదీనా? యుఎస్ ప్రెసిడెంట్ ఓకే, కావాలి. సో దే ఆర్ మేకింగ్ నామినేషన్స్. అంటే యాజ్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు అడిగారు కదా, ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం వీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు, అంటే నాకున్న సమాచారం. ఓకే. సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ రష్యా ఉక్రెయిన్ జెలెన్స్కీని కూడా నువ్వు సైలెంట్గా ఉండు, వారు ఆపే అని ఈ డిక్టేటెడ్. వైట్ హౌస్లో వాళ్ళిద్దరి మధ్య చాలా వాగ్వివాదం జరిగింది కదా, బిఫోర్ మీడియా జరిగింది కదా. సో వై
ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అనేటువంటిది మనకున్న సమాచారం. అందుకోసం యుక్రెయిన్ నువ్వు వారికి వెళ్ళొద్దు, ఇండియా నువ్వు వారికి వెళ్ళొద్దు అని హీఈస్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్. నేను చెప్పాను అందుకే ఆగింది. ఇవన్నీ కూడా రేపు అక్కడ చూపించుకోవడానికి, నేను పీస్ ప్రైజ్ నాకు ఎందుకు ఇవ్వాలంటే ఇదిగో ఇంత పీస్ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నానని చెప్పుకోవడానికి. బట్ అమెరికా సజెషన్ మీద ఇండియా డెసిషన్ తీసుకుని చేసినా కూడా ఆ క్రెడిట్ ఆయనకు వస్తుంది. ఓకే, ఎలాగా నేనే కదా మీకు మాట్లాడాను, నేనే కదా మీడియేట్ కన్సెన్సస్ నేనే చేశాను కదా అనేది అప్పుడు కూడా తీసుకోవచ్చు ఆ క్రెడిట్. కానీ ఇలా ఒక కంట్రీ చెప్పాల్సిన అంశం వేరే కంట్రీ చెప్పడం అనేటువంటిది, అందులో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 140 crore పాపులేషన్, మనం చైనాను కూడా సర్పాస్ చేస్తే హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ మనది ప్రపంచంలో. అలాంటి దేశాన్ని వేరే దేశం డిక్టేట్ చేయటం ఏమిటి, మన దేశం యొక్క నిర్ణయాలు వాళ్ళు ప్రకటించడం ఏమిటి? ఇది 140 కోట్ల మంది ఇండియన్స్కి అవమానం. ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ ద కంట్రీ. మీరు యుద్ధానికి వ్యతిరేకం సార్, మీ స్టేట్మెంట్ క్లియర్గానే చెప్పేశారు. అయినప్పటికీ కూడా రాత్రంతా మేము చర్చలు జరిపాం కాబట్టి భారత్ పాక్ 2 కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని చెప్పి అమెరికా ప్రకటించింది. అయినా సరే అదే రోజు సాయంత్రం జమ్మూ కాశ్మీర్ అలాగే షోపియాన్ డిస్ట్రిక్ట్స్తో పాటు మరికొన్ని సరిహద్దు వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో డ్రోన్లతో దాడి చేసింది పాకిస్తాన్. కట్ చేస్తే వార్లో మేమే గెలిచామంటూ పాకిస్తాన్లో షాహిద్ అఫ్రీదీన్ అనే క్రికెటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చాలా వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు చేశాయి. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తలదించుకుంది అనేటువంటిది చాలామంది ఆవేదన, ఆరోపణ. మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో. అంటే మనం యుద్ధం అనేది పరిష్కారం కాదన్నాం, కానీ వాళ్ళు రెచ్చగొట్టుతుంటే మనం సైలెంట్ కూర్చుంటామా? అట్లెట్లా కూర్చుంటాము? ఎంత పవర్ఫుల్ కంట్రీ మనం. సో మన దగ్గర అన్ని రకాలైనటువంటి ఆర్భటం, అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. విల్ నాట్ కీప్ సైలెన్స్. వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే మనకున్నటువంటి సామధాన భేద దండోపాయాలు అంటాం కదా, అలాగా మనకున్నటువంటి గుడ్ రిలేషన్స్తో అమెరికాను ఉపయోగించుకుని పాకిస్తాన్లో టెర్రరిజంని లేకుండా చేయండి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం, మన యొక్క వాదన. అంతేగాని వాళ్ళు రెచ్చగొడుతుంటే, కబిస్తుంటే ఎందుకు మూసుకుని ఉంటాం, ఎందుకు సైలెంట్గా ఉంటాం? క్వశ్చనే లేదు. తిప్పి కొట్టాల్సిందే. కొట్టారు, కొట్టడంలో కూడా ధీటుగా కొట్టారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ పీపుల్. భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఏకైక సమస్య కాశ్మీర్ అండ్ పీఓకే. మరి కాసేపు మనం గనక పోరాడి ఉండుంటే, గట్టిగా రెట్రీట్ ఇచ్చి ఉంటే పీఓకే మన చేతిలోకి వచ్చేది, భారత్ పాకిస్తాన్ మధ్య సమస్య లేకుండా పోయేది. అమెరికా అనవసరమైన జోక్యం వల్లే ఇదంతా జరిగింది. ఎందుకు ఇదంతా అనేటువంటిది ఇంకొక కామెంట్. అసలు మనం యుద్ధం మొదలే పెట్టలేదు కదండి. వాట్ వీ డిడ్, వాళ్ళు ఏవో చిన్న డ్రోన్లు పంపిస్తే వాటిని కట్ చేసాం, వాటిని తిప్పికొట్టాం. రియల్గా వారైతే ఏం స్టార్ట్ కాదా. బోర్డర్లో వచ్చి వాళ్ళు కొన్ని అంటే కొన్ని చిన్న వైలెంట్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేశారు, దాన్ని కూడా తిప్పికొట్టాం. రియల్ వార్ ఇండియా డిక్లేరే చేయలేదుగా, అసలు వార్ స్టార్టే చేయలేదుగా. వాట్ ఇండియా డిడ్, టెర్రరిస్ట్ క్యాంప్స్ని స్ట్రైక్ చేసింది ఎక్కడెక్కడైతే ఉన్నాయో. అది కూడా పీఓకేలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి కాదు. పీఓకేలో అంటే మన దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ని పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రైక్ చేశారు. అండ్ చాలా స్పెసిఫిక్గా చెప్పారు, వీఆర్ టార్గెట్ స్పెసిఫిక్. అండ్ అవర్ ఎయిమ్ ఈజ్ ఆల్సో క్లియర్. మాకు యుద్ధం చేయాలన్న ఆలోచనతో మేము చేయలేదని చాలా స్పష్టంగా చెప్పారు కదా. సో యుద్ధం అనేది అసలు మొదలే కాలేదు. అండ్ దట్ టు ఇండియా టార్గెటెడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్. ఎస్. సో కాబట్టి యుద్ధం చేసుంటే వచ్చిండేది అనేటువంటిది ఎస్. యుద్ధానికి వెళ్ళుంటే డెఫినెట్గా పీఓకేని మనం తెచ్చుకుని ఉండేవాళ్ళం. మనం యుద్ధం ప్రారంభమే చేయలేదు కదా.